శ్రీ గురుభ్యో నమః. సింహరాశి జాతకులకి కుజకేతు సంఘర్షణ ప్రభావం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయాల్లో తీసుకోవాలి అనేది కొంచెం పరిపూర్ణంగా చెప్తారు. అంతకుముందు రాశి ఫలితాల్లో కేవలం ఒక్క పాయింట్ మాత్రమే చెప్పడం జరిగింది, సమయం సరిపోదు కనుక. ఇంకా కుజకేతుల సంఘర్షణ ప్రారంభం కాలేదు. 7వ తేదీ ప్రారంభం అవుతుంది. అది జూన్ 7 నుంచి జూలై 28 వరకు కొనసాగుతుంది. ఇక ఈ జూన్ 7 నుంచి జూలై 28 దాకా సింహరాశిలో జరిగేటువంటి కుజకేతు సంఘర్షణ దాన్నే పిశాచ యోగం అంటారు. నథింగ్ బట్ అదృశ్యవ యోగం. దీని ప్రభావం ప్రపంచ దేశాలపైన, రాజకీయ అంశాలపైన, వాతావరణ పరిస్థితులపైన, దేశ సరిహద్దులపైన, ప్రకృతి వైపరీత్యాలపైన, భూకంపాలపైన దీని ప్రభావం ఉంటుంటుంది. కానీ సింహరాశిలో జన్మించిన జాతకులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరింత మేలైన ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇక జూన్లో 3 మంగళవారాలు వస్తున్నాయి. 10వ తేదీ, 17వ తేదీ, 24వ తేదీ. అలాగే జూలైలో 1వ తేదీ, 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ, మొత్తం 7 మంగళవారాలు. ఈ 7 మంగళవారాల్లోనే చిన్నపాటి పరిహారం పాటించాలి. వెరీ సింపుల్ పరిహారం. ఆ విధంగా పాటిస్తే చక్కగా అనుకూలంగా మేలైన లబ్ధి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంతకీ ఆ రోజున యమగండ కాలము అంటారు. యమగండ కాలం అంటే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు మంగళవారం నాడు జరిగేది యమగండ కాలం. టర్మినెంట్స్కి బాగా నోటెడ్ టైం. ఆ రోజు ఎక్కడికైనా ప్రయాణం కావాలన్నా, ఏ రోజు ప్రయాణం కావాలన్నా యమగండ కాలం ఎన్ని గంటలకో తెలుసుకుంటారు. యమగండ కాలం అంటే ఏమిటి? నథింగ్ బట్ కేతు కాలము. రాహుకాలం అంటే రాహుకు రిలేటెడ్, యమగండ కాలం అంటే కేతుకు రిలేటెడ్. ఏకవింశతి మహాదోషాలని 21 దోషాలు ఉన్నాయి. 21 దోషాలు రాహుకాల దోషం లేదు. అందుచే ముహూర్తాలలో రాహుకాల ప్రసక్తి అనేది లేకుండా పోయింది. సరే, ఇంతకీ ఈ సింహరాశి వారు తీసుకురావాల్సిన జాగ్రత్తలు మొత్తం 3 పాయింట్లు. మొదటి పాయింట్ ఏమిటంటే జూన్ 7 నుంచి జూలై 28 దాకా ఆ జాగ్రత్తలు. కానీ దీని ఇంపాక్ట్ జూలై 28తో వెళ్ళిపోయినప్పటికీ, అంటే ఆ సంఘర్షణ, ఆ యోగం పిశాచిని వెళ్ళిపోయినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతూనే ఉంటుంటుంది. అది ఎప్పటిదాకా ఉంటుంది? దాదాపు 9 లేక 10 నెలలు. అంటే ఒక విధంగా చెప్పండి, నెక్స్ట్ వచ్చేటువంటి పరాభవ ఉగాది అని అనుకోండి. అంతవరకు దీని ప్రభావం అంటిపెట్టుకొని ఉంటుంటుంది. కానీ ఏమో ఆందోళన చెందవద్దు. ఇక జాగ్రత్తలు ఏమిటి? మొదటి పాయింట్, మానసికంగా శారీరకంగా సంఘర్షణకు లోను కాకండి. అనవసరంగా బీపీలు పెంచుకోవద్దు. ఒత్తిడికి లోను కాకండి. ఎవరన్నా మీకు ముఖ్యమైన వాళ్ళు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ సమయానికి వస్తాము అని అంటారు. ఆ సమయానికి రాలేకపోతారు. సరే, వాడికి ఏదైనా ట్రాఫిక్ జామ్ ఉండొచ్చు, లేదా ముఖ్యమైన కార్యక్రమాలు రాలేకపోవచ్చు. ఇన్ కేస్ వారి నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాకపోయినా, లేక మీరు ఫోన్ చేస్తే ఆ ఫోన్ కనుక లిఫ్ట్ కాకపోయినా, లేదా మీరు ఫోన్ చేస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా ఇంకా మీలో కంగారు ప్రారంభమవుతుంది. అరే, ఫ్లైట్లో ఎక్కారు, ఫ్లైట్ ఎక్కేటప్పుడు కాల్ చేసింది, ఇప్పుడు ఆ ఫ్లైట్ ఎక్కడుంది, ల్యాండ్ అయిందా, లేక చక్కర్లు కొడుతుందా, వాతావరణం సరిగా లేదే, అలా లేదే, ఇలా లేదే, ఇవన్నీ నాకు అనుభవాలు చెబుతున్నా. కనుక కొంచెం నేను ఇన్ని చెప్పినా, మీకు ఇన్ని చెప్పినా నాకు అలాంటి టెన్షన్ ఉంటుంది. నేనే కనుక సింహరాశి జాతకునైతే ఒక్కోసారి నాకు ఆ టెన్షన్ ఉంటుంది. గతంలో నేను తిరుపతి నుంచి ఫ్లైట్లో వస్తుంటే ఆ ఫ్లైట్ అట్టా ఊగింది. ఆ లోపల ఫ్లైట్లో అంతా గోవిందా గోవిందా అన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా స్వరం కలిపా. కొంతమంది ఏడ్చారు కూడా. ఆ చిన్న ఫ్లైట్, చిరంజీవి ఫ్లైట్ అది జానాభిత్తర్ ఫ్లైట్ ఆటిని ఊగిపోతుంది ఆ మేఘాల ధాటికి. అప్పటి నుంచి ఇంకెప్పుడు ఆ ఫ్లైట్ ఎక్కలే. తర్వాత కంపెనీ తీసేశారనుకోండి, అది వేరే విషయం. అయితే చాలా మానసిక సంఘర్షణలు, రుణభారం ఉండొచ్చు, దాని మీద ఒత్తిడి ఉండొచ్చు, లేకపోతే పై అధికారులు ఏదన్నా చెప్పారనుకోండి ఇంక వణికిపోతుంటారు. ఏదన్నా ముఖ్యమైనటువంటి వైద్య సదుపాయాలకు సంబంధించి అక్కడ ఆ టైం మీకు దొరకలేదనుకోండి, టెన్షన్ పడిపోవద్దు. ఇంట్లో కుటుంబ వ్యక్తులకు ఎవరికైనా బాగలేదనుకోండి, మీరేం టెన్షన్ పడద్దు. వైద్యులకి చెప్తారు, వైద్యులు చూస్తారు. అనవసరంగా మీకు టెన్షన్ పడి బీపీ పెంచుకొని మీరు అడ్డం పడితే చేసేవాళ్ళు ఎవరు?
కనుక కొంత మానసిక శారీరక సంఘర్షణకు లోను అవద్దు, టెన్షన్ పడకండి, భయభ్రాంతులు లోను కాకండి, ఆందోళన చెందకండి. ఈ ఫలితాలు విని అమ్మో ఇదేమవుతుందని అంతకంటే ఇంకా భయపడద్దు. ఏమీ కాదు, కొంపలేం అంటుకోవు. మళ్ళీ చక్కగా మనం రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం, మీరు వింటూనే ఉంటారు. జాగ్రత్తలు అంతే. అటు వెళ్తే కొంచెం ఇబ్బంది, మంచి దారిని వెళ్ళండి అని చెప్పటం వరకే, అంతే, అంతమించి ఏం కాదు. ఇక రెండవ పాయింట్, అది కూడా ముఖ్యమైన పాయింట్. అదేమిటంటే మీ కెరీర్, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య స్థితిగతులు, ఇల్లు, వాకిలి, తల్లి ఆరోగ్యం, అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, వాహనం, ఇలాంటి విషయాలలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఏదన్నా ఒక్కోసారి చేసే ఉద్యోగంలో కావచ్చు, చేసే వ్యాపారాల్లో కావచ్చు, చేసే కాంట్రాక్టులు కావచ్చు, చేసేటువంటి వృత్తిలో కావచ్చు, కొంచెం ఒడిదుడుకులు, షేకింగ్స్ ఉంటాయి. ఒక వ్యాపారస్తు ఉంటాడు, ఈరోజు ఆయన 10,000 రూపాయలు బాగా జరిగింది, ఒక రోజున 200 కూడా అమ్మలేదనుకోండి, కంగారు పడిపోతారు. అరే ఈరోజు బోనీళ్ళు ఇవే అంటే బోనీలు అవుతాయి, కానీ కంగారు. అదే ఒక వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఒకవేళ పై అధికారుల నుంచి ఒక్కోసారి ఏదైనా వార్తలు వింటుంటారు, లేదా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయిపోతుందో చేస్తారేమోనే ఒక భయం. ఏదైనా వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వాహన స్థానము, స్లోగా వెళ్ళండి, స్పీడ్గా తోలకండి, దిక్కులు చూస్తూ అంతకంటే తోలవద్దు. ఆరోగ్యం బాగా చూసుకోండి. ఏ చిన్నపాటి లోపం వచ్చినా డాక్టర్ల యొక్క సలహాలు తీసుకోండి, అంతే తప్ప సొంత వైద్యానికి వెళ్ళకద్దు. సొంత వైద్యం అంటే మెడికల్ షాప్ తిరిగిపోవటం, ఈ కడుపు నొప్పి ఇట్లా ఉందా అలా ఉంటే ఆయన ఏదో మంది ఇస్తాడు, ఆ టైం బీయింగ్ అనుకుంటారు, కనుక అవే ఒక్కసారి ఇబ్బందికరం వస్తుంది. కనుక ఏదైనా నిష్ణాతులైనటువంటి వైద్యుల దగ్గర చూసుకోవాలి. వైద్యులు అంటే చాలామంది వైద్యులు ఉంటారు, కానీ అందరూ కూడా నిష్ణాతులు కాకపోవచ్చు. ఒక 100 మంది వైద్యులు ఉంటే ఒక 50 మంది నిష్ణాతులు ఉంటారు, ఒక 50 మంది ఏదో కమర్షియల్గా ఉంటారు. కానీ కమర్షియల్గా ఉండేటువంటి వైద్యుల దగ్గరికి పోవద్దు. మనమంటే అభిమానం, ఆప్యాయత చూపించేటువంటి డాక్టరే మనకు ముఖ్యం. ఎప్పుడు కూడా మనకు ఒక డాక్టర్ గారు అంటూ మనకు హ్యాండ్లో ఉండాలి, అది బాగా గుర్తుంచుకోండి. ఇకపోతే ఈ అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, వాటి విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. తల్లిగారి ఆరోగ్యం కావచ్చు, మీ ఆరోగ్యాలు కావచ్చు, ఏదైనా కొంచెం జాగ్రత్తలు అంటూ అవసరము. ఇది రెండవ పాయింట్. ఇక మూడవ పాయింట్కి వస్తే లక్, అదృష్టం. తండ్రి స్థానము, పితృస్థానము, భాగ్యస్థానము, అదృష్ట స్థానము అన్నీ ఒకటే. కాబట్టి తండ్రి గారు చెప్పే విషయాల్లో ఒక్కోసారి మీకు రుచించకపోవచ్చు, తండ్రి గారు చేసే నిర్ణయాలు మీకు రుచించకపోవచ్చు, తండ్రి మీ మీద కోపోద్రేకులుగా ఉండవచ్చు, తండ్రి మీకు మీ నిర్ణయాలకి ఎగ్నెస్ట్గా ప్రవర్తించవచ్చు, లేక తండ్రి చెప్పింది మీరు సస్యమీరా లెక్క పెట్టకపోవచ్చు, తండ్రి మీద మీరు కొంత వ్యతిరేక స్థితిలో ఉండవచ్చు. దీంతోపాటు అదృష్టం అంటే ఏమిటి? దృష్టము కానిది అదృష్టము, కంటికి కనబడినటువంటిది. ఒక్కోసారి ఏదో చిన్న అంశాల వలన అబ్బా దురదృష్టం వెంటాడిందండి అంటాం, అంతే, అదృష్టం జారిపోయింది. షేర్ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్ల మీద ఇన్వెస్ట్మెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 7 నుంచి జూలై 28 దాకా షేర్ మార్కెట్లు అప్పుడు పతనాలు కాయే అవకాశాలు ఎక్కువ. దీంతోపాటు జూద సంబంధ క్రీడలు అలాంటి వాటికి వెళ్ళి అయ్యో దురదృష్టం వెంటాడిద్దండి అనుకోవద్దు. మనకంటే ముందే దురదృష్టం అక్కడ పోయి కూర్చుంటుంది. కనుక ఆ దురదృష్టం అనే దాని గురించి అనేకంగా చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కారులో బయటికి వెళ్ళబోతుంటారు, దాంట్లో టైర్స్లో గాలి ఎంతవరకు ఉంది, అలాగే ఆయిల్ ఎంతవరకు ఉంది, అక్కడ మనకు పెట్రోల్ పంప్ ఒకటి ఉందండి, అక్కడ కొట్టించుకుందాంలేండి పంపు అనుకోవచ్చు. అక్కడ ఆ టైంకి స్టాక్ ఉండకపోవచ్చు. కనీసం వెళ్ళే ముందు ఏదో ఇంకా 15 కిలోమీటర్లు అయితే వస్తుంది ఇది ఆయిల్ అని అనుకోకూడదు. ఒక 150 కిలోమీటర్ల దాకా మనకు ఆయిల్కి ఇబ్బంది లేదు, ఢోకా లేదు అనుకోవాలా. అనుకున్నప్పుడే బయలుదేరాలా, అంతే తప్ప అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం చేతులు డబ్బులు పెట్టుకుని వెళ్ళాలా. ఆ టైంలో ఒక్కోసారి ఆ పెట్రోల్ బంకుల దగ్గర వాడు క్యాష్ ఇస్తేనే ఉంటాడు, లేదా నా దగ్గర కార్డు ఉందంటే మాకు పని చేయట్లేదు అంటాడు. వాడు ఇంక పోయాడు, కనుక ఆయిల్ పోయాడు, ఇది కదలదు. అది దురదృష్టం. ఇవన్నీ నేను చెప్పేవన్నీ నగ్న సత్యాలు, తమాషగా కూర్చొని చెప్పటంలే.
ఇవన్నీ చాలామందికి చెప్పాను గతంలో కూడా. వాళ్ళు పెడచెవిని పెట్టారు, ఆ తర్వాత మొత్తుకున్నారు. కనుక ఒక్కోసారి నేను ఉదాహరణల పూర్వకంగా చెప్తున్నాను. కనుక బయటకు వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు వెళ్ళేటప్పుడు పెట్రోల్ కోసంగా కావచ్చు, డీజిల్ కోసం కావచ్చు, కొంత డబ్బును భద్రంగా దగ్గర పెట్టుకోవటం అనేది మంచిది. ఇవన్నీ కూడా జాగ్రత్తలు. ఇక ఈ సింహరాశిలో జన్మించిన జాతకులకి ముఖ్యంగా మొట్టమొదటి పాయింట్ చెప్పా, మానసిక శారీరక సంఘర్షణని, అవతల వాడి మీద ఏదో బాధ ఇచ్చటము, లేదా కోపంగా మాట్లాడటము, లేకపోతే అవతల వాడు ఏదైనా అన్నాడంటే ఇంకా పీక్కుంటారు, ఇంకా నన్ను ఇట్లా అన్నారే అట్లా అన్నారే అని. ఇలాంటి వాళ్ళు ఈ కోవలోకి వస్తారు. కనుక అవతల వారు చెప్పేదానికి సస్సేమిర వినకుండా ఎగనిస్ట్గా చెప్పేస్తుంటారు. ఇవి కూడా ఈ కోవలోకి వస్తాయి. అనవసర కోపాలకు వెళ్ళకూడదు, తాపాలకు వెళ్ళకూడదు, బాధలకు వెళ్ళకూడదు, అనవసరంగా ఏడుపు లోకంలోకి వెళ్ళకూడదు. ప్రతిదీ కూడా చిరునవ్వుతోనే చిందిస్తూ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, సింహరాశిలో జన్మించిన జాతకులు ఉంటారు. మఖా నక్షత్రం, పూర్వపురుగు నక్షత్రం, ఉత్తర నక్షత్రం 1వ పాదం వరకు. ఒక్కొక్కరికి టైమ్స్ ఎప్పుడెప్పుడు అని అన్నీ వివరంగా చెప్తా. ఆయా సమయాలన్నీ అనుకూలమైనవి కావు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. నెంబర్ 1 మఖా నక్షత్రం. మఖా నక్షత్రంలో పుట్టిన జాతకులు జూన్ నెల 8వ తేదీ మధ్యాహ్నం 12:42 ప్రారంభమై 9వ తేదీ మధ్యాహ్నం 3:31 వరకు అనుకూలం కాదు. నెక్స్ట్ 17వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1:01 నుంచి 20వ తేదీ రాత్రి 9:46 వరకు వెరీ లెంగ్తీ పీరియడ్. అంటే 17 రాత్రి 1:01 అంటే తెల్లవారితే 18 అనంగా. సరే 18 ఉదయం నుంచి చేసుకోండి, 20 రాత్రి 9:46 దాకా అది అనుకూలమైన టైం కాదు. నెక్స్ట్ జూన్లో 3వ టైం 26వ తేదీ ఉదయం 8:46 ప్రారంభమై 27వ తేదీ ఉదయం 7:22 వరకు కూడా అనుకూలమైన సమయం కాదు. ఇక నెక్స్ట్ మఖా నక్షత్ర జాతకులకి జూలై నెలలో 5వ తేదీ రాత్రి 7:51 మొదలై 6వ తేదీ రాత్రి 10:42 వరకు అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ జూలైలోనే మఖవారికి 15వ తేదీ ఉదయం 6:26 నుంచి 15 మార్నింగ్ 6:26 నుంచి 18వ తేదీ వేకుంజామున 3:40 వరకు, అంటే తెల్లవారితే 18, అంటే 15 ఉదయం నుంచి 18 ఉదయం దాకా అనుకోండి. అది అన్ఫేవరబుల్ టైం, జాగ్రత్తలు తీసుకున్న సమయం. ఇక నెక్స్ట్ జూలైలో చిట్ట చివరి సమయం 23వ తేదీ సాయంత్రం 5:54 ప్రారంభమై 24వ తేదీ సాయంత్రం 4:43 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇది మఖా నక్షత్ర జాతకులకు చెప్పినటువంటి 6 టైమింగ్స్ జూన్ జూలై. ఇక పుబ్బా నక్షత్రం అంటే పూర్వపురుగు నక్షత్రం. పూర్వపురుగు నక్షత్ర జాతకులకి అంటే పుబ్బా జాతకులకి జూన్ నెలలో 9వ తేదీ మధ్యాహ్నం 3:31 నుంచి 10వ తేదీ సాయంత్రం 6:02 వరకు అనుకూల సమయం కాదు. ఇక జూన్లోనే 18వ తేదీ సాయంత్రం 6:36 నుంచి 20వ తేదీ రాత్రి 9:46 వరకు లెంగ్తీ పీరియడ్. ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం, విసర్జనీయ సమయం, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక పుబ్బవారికి జూన్లో 3వ సమయం 27వ తేదీ అంటే జూన్ 27వ తేదీ ఉదయం 7:22 నుంచి 28వ తేదీ ఉదయం 6:35 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక నెక్స్ట్ జూలై నెలలో పుబ్బా నక్షత్రం జాతకులకి అంటే పూర్వపురుగున వారికి జూలై 6వ తేదీ రాత్రి 10:42 నుంచి 7వ తేదీ అర్ధరాత్రి 1:12 వరకు, అంటే తెల్లవారితే 8వ తారీఖు. ఇది మరొకసారి చెప్తాను. 6వ తేదీ రాత్రి 10:42 నుంచి 7వ తేదీ అర్ధరాత్రి 1:12 వరకు. ఇక జూలైలో 2వ టైం 15వ తేదీ రాత్రి 11:59 నుంచి 18వ తేదీన వేకుంజామున 3:40 వరకు, తెల్లవారితే 18 ఇక జూలైలో 3వ టైం పుబ్బా నక్షత్ర జాతకులకి 24వ తేదీ సాయంత్రం 4:43 ప్రారంభమై 25వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఉన్నటువంటి సమయం వ్యతిరేక సమయము, అనుకూల సమయం కాదు. విసర్జనీయ సమయము, క్రొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకూడనటువంటి సమయము,
జాగ్రత్తలు తీసుకునవలసిన సమయం. నెక్స్ట్, సింహరాశిలో జన్మించిన 3వ నక్షత్ర జాతకులు ఉన్నారు. ఉత్తర నక్షత్ర తొలిపాదము కనుక ఉత్తర 1వ వారికి జూన్ నెలలో 10వ తేదీ సాయంత్రం 6 గంటల 2 నిమిషాల నుంచి 11వ తేదీ రాత్రి 8 గంటల 10 నిమిషాల వరకు, అలాగే 18వ తేదీ సాయంత్రం 6 గంటల 36 నిమిషాలతో మొదలై 20వ తేదీ రాత్రి 9 గంటల 46 నిమిషాల వరకు. ఇక జూన్లో 3వ టైం 27వ తేదీ 27th ఉదయం 7 గంటల 22 నిమిషాల నుంచి 28వ తేదీ ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక జూలై నెలలో ఉత్తర 1వ పాదం వారికి జూలై 7వ తేదీ రాత్రి 1 గంట 12 నిమిషాల నుంచి 9వ తేదీ వేకుంజామున 3 గంటల 16 నిమిషాల వరకు. ఇక రెండవది జూలైలో ఉత్తర 1వ వారికి 15వ తేదీ 15th రాత్రి 11 గంటల 59 నిమిషాల నుంచి 18వ తేదీ వేకుంజామున 3 గంటల 40 నిమిషాల వరకు. ఇక మూడవ టైం 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 53 నిమిషాల వరకు. ఇది అనుకూల సమయం కాదు. మొత్తం జూన్ 7 నుంచి జూలై 28 దాకా చెప్పినటువంటి టైం. కానీ దీని ప్రభావం మరొక 9 లేక 10 వరకు ఉంటుంది. ఏం కంగారు పడాల్సినంత అవసరం లేదు. అయితే దీనికి ఒక మంచి చక్కటి ఒక రెమెడీ కూడా నేను తెలియజేస్తాను. బిఫోర్ టెలింగ్ రెమెడీ నేను ఒక చిన్న గమనిక చెప్తాను. జూలై నెల మొదటి వారంలో నేను బెంగళూరు నగరంలో ఒక 2 రోజులు మాత్రం ఉంటాను. అపాయింట్మెంట్స్ కావాల్సిన వారు నా నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హైదరాబాద్ నగరానికి రాలేకపోతున్నారు, అటువంటి వారి కోసంగా నేనే బెంగళూరు వస్తున్నాను. నంబర్ 9348632385. ఇకపోతే పరిహారం ఏమిటంటే, జూన్లో 3 రోజులు 3 మంగళవారాలు ఉన్నాయి. జూలైలో 3 మంగళవారాలు ఉన్నాయి. జూన్లో 10, 17, 24, జూలైలో 1, 8, 15, 22. ఆయా 7 మంగళవారాల్లో ఉదయ సమయంలో 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు మీరు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, బజార్ ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రయాణం ఉన్నా జస్ట్ ఏంటంటే హారతి కర్పూరము లేక గడ్డ కర్పూరం ఒక బిల్ల కానీ చిన్న గడ్డ కానీ చిన్న పాలిథిన్ కవర్లో కట్టి ఒక రబ్బర్ బ్యాండ్ తగిలించుకొని దగ్గర పెట్టుకోండి. జస్ట్ ఆ సమయంలో ఒక 3 or 4 టైమ్స్ జస్ట్ ఆ రబ్బర్ బ్యాండ్ తీసి లైట్గా 1 or 2 టైమ్స్ స్మెల్ చూడండి, చాలు, దట్స్ ఆల్. అదే గడ్డ కర్పూరం కరిగిపోదు పాలిథిన్ కవర్ పెడితే. మళ్ళీ నెక్స్ట్ వీక్ చూడండి. అట్లా 7 weeks కూడా చూడవచ్చు. ఆ తర్వాత 7 weeks తర్వాత తీసుకుపోయి దేవుడి దగ్గర మళ్ళీ కర్పూరం వెలిగిద్దాం అనుకోవచ్చు. దాన్ని తీసి డస్ట్బిన్లో పారేయంటవి. ఎలాంటి భోజన నియమాలు అంటే ఏవి లేవు. కేవలం కర్పూరము లేక గడ్డ కర్పూరం వాసన చుట్టం మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మంచి రోజులు వస్తాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకంటే లేదు. శుభం.